మనకి చాలా ఒక అద్భుతమైనటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి అనేటటువంటిది చాలా ప్రశస్తిగా చెప్తుంది. సాధారణంగా మనం ఎలా కొలుచుకుంటామంటే చంద్రుడు ఎప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తిరిగేటప్పుడు ఆయనకి నక్షత్రాలు చాలా అనేకం తిరుగుతాయి. ఈ తిరిగేటప్పుడు మనం ఆకాశంలో ఉండే వస్తువును గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? దాని వెనకాల ఉన్నటువంటి నక్షత్రాలని ప్లాట్ చేసుకొని ఈ నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఉన్నాడు అని లెక్క వేసుకుంటాం. మన పూర్వీకులు బాగా వెలుగుతోటి ఉండేటటువంటి 27 నక్షత్రాలను లెక్క వేశారు. ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ ఆ నక్షత్ర సమూహంలోకి వస్తాయి. అలా ఆ నక్షత్రాలన్నిటిలోకి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో ఇక్కడ ఉన్నాడు, ఈ నక్షత్రంలో ఉన్నాడు అని చంద్రుడిని మనం చెప్తూ ఉంటాం. ఇలా తిరిగేటటువంటి సమయంలో ప్రత్యేకంగా రోజు ఒక నక్షత్రంలో తిరిగేటటువంటి స్వామి చంద్రుడు ఈ మాఘమాసానికి వచ్చేటప్పటికి మాత్రం ఈ మాఘ పౌర్ణమి రోజు 16 కళలతోటి కూడినటువంటి మఘా నక్షత్రంలోకి వెళ్తాడు. ఏ మాసములో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు. మఘా నక్షత్రం ఉంటుంది కాబట్టి మాఘమాసము అన్నారు, మఖతోటి కూడినటువంటిది కాబట్టి ఈ మాఘమాసము అనేటటువంటిది పేరు రావడానికి అది. ఆ మఘా నక్షత్రంలోకి వచ్చి స్వామి ఉంటాడు. అక్కడ ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమికి 16 కళలు ఒక్కసారి వచ్చి చేరతాయి అని చెప్తారు. మాఘ పౌర్ణమి రోజు చాలా విశేషంగా ఉపదేశాలకి యోగ్యమైనటువంటి రోజుగా చెప్తారు. 16 కళలు అంటే ఏమైనా కొన్ని తెలియదు. మొత్తం చంద్రుడు ఇప్పుడు మీకు ఒక చిన్న ఇది చెప్తామ్మా. ఒక కళ అంటే పాడ్యమి రోజు చంద్రుడు ఒకలాగా ఉంటాడు, విద్యకు కొంచెం కళ పెరుగుతుంది, తదియకి పెరుగుతుంది, చవితి పంచమి అట్లా పౌర్ణమికి వచ్చేటప్పటికి నిండుగా ఉంటాడు. కానీ 16వ కళ కూడా ఏ రోజు వస్తుందయ్యా చంద్రుడిలో అంటే మనకెవ్వరికీ దర్శనం కానటువంటి ఆ పరమాత్మకి సంబంధించినటువంటి ఆ 16వ కళ ఆత్మస్థితి ఏదైతే ఉందో, కాబట్టి ఆ షోడశము అనేటటువంటిది తొందరగా అర్థమయ్యేది కాదు. అందుకనే మీకు పంచదశి దాకా బాగా అర్థమవుతుంది, షోడశి అర్థం కాదు. శ్రీ విద్యలో కూడా షోడశి అంటే జీవబ్రహ్మాత్మైక యోగాన్ని ఇచ్చేటటువంటి కళ, జీవుడికి బ్రహ్మకి అభేదం అని చెప్పే కళ, అంత గొప్పదైనటువంటి కళ ఈ మాఘమాసంలో వస్తుంది. అందుకనే పరమేశ్వరుడికి కుమారస్వామికి ఓ చర్చ జరుగుతోంది. ఓ దగ్గర చిన్న అనుమానం వస్తే కుమారస్వామి తండ్రికి బోధ చేశాడు, ఈ మాఘ పౌర్ణమి రోజే చేశాడు. ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమమ్మ. గురువుల్ని ఆరాధించుకోవాలి, ఉపదేశానికి యోగ్యం. బ్రహ్మ విద్యని పొందాలి అంటే మాఘ పౌర్ణమి రోజు పొందినటువంటి వాడు బ్రహ్మ విద్య శాశ్వతంగా పొందినటువంటి వాడు అవుతాడు, బ్రహ్మముతో ఐక్యం అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు. కాబట్టి 16 కళలు ఈ మాఘమాసంలో ఉన్నాయి. ఇందులోనూ ప్రత్యేకత ఏమిటంటే ఈ 5 నక్షత్రాలను మనం చెప్పుకున్నాక అవి పల్లకీ ఆకారంలో ఉంటాయమ్మ. ఈ 5 నక్షత్రాలు ఈ పల్లకీ ఆకారంలో ఉండేటటువంటి 5 నక్షత్రాలలో కూడా మఘా నక్షత్రంలోకి ఈయన ప్రవేశిస్తుంది. ఖచ్చితంగా పొద్దున్నే లేవాలి, లేచి గంగేతి యోబ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని గంగా అమ్మవారి స్మరణ చేయాలి. అట్లాగే నందిని నలిని సీత మాలిని చ మహాపగా విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అని ఆ అమ్మవారి 12 నామాలని చెప్పుకొని ఆ నీళ్లతోటి స్నానం ఎత్ర జలాశయే స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతకనాశిని, అన్ని పాపాలు పోతాయి స్నానకాలంలో. అమ్మవారి 12 పేర్లు చెప్పుకుంటే అలా 12 పేర్లు చెప్పుకొని మాఘ స్నానం చేసి దీపారాధన, కార్తీకంలో అంతా సాయంత్రం పూట వెలిగించేటువంటి దీప ప్రాధాన్యమైతే మాఘమాసం అంతా ఉదయం పూట ఆవు నెయ్యితోటి చక్కగా ఇంట్లో వెలిగించేటటువంటి దీపానికి చాలా ప్రాధాన్యత. సూర్యుడి యొక్క కిరణాలు పడకముందే ఆవు నేతితోటి దీపాలు వెలిగించుకోవాలి మాఘమాసంలో. మాఘ పౌర్ణమి రోజున మాఘ పౌర్ణమి ఇంకా విశేషం. 365 ఒత్తులు కార్తీకంలో రాత్రిపూట సాయంత్రం ఎలా వెలిగించామో ఉదయం పూట ఇక్కడ వెలిగిస్తే అంత ఫలం మనకు వస్తుంది అంటారు. మాఘమాసానికి చాలా విశేషం. శంకరాచార్యులు వారు చెప్పినటువంటి పంచాయతన పూజ ఆయన స్థాపించినటువంటిది. ఆ పంచాయతన దేవతలు కుమారస్వామితోటి కలిపి అందరికీ చాలా ప్రధానమైనటువంటి మాసం ఈ మాఘమాసం. అందుకనే చూడమ్మ, ఈ మాఘమాసం అంతా భలే విచిత్రంగా ఉంటుంది. మాఘమాసం అసలు ఆరంభం అవటమే సూర్యుడికి ప్రియం. మాఘ సప్తమి సూర్యుడు, మాఘ పంచమి సరస్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు అయిపోయారు, సూర్యుడు అయిపోయారు. దాక్షాయని అమ్మవారు. అలాగే మాఘ శనివారాలు విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. మాఘమాసములోనే లింగోద్భవం అయింది.
మాఘమాసంలోనే కుమారస్వామి తండ్రికి బోధ చేసి గురువైనటువంటి వాడు. గురుగుహ అనే శబ్దం మనం వేస్తాం కదా. ఎక్కడ గురువయ్యాడయ్యా అంటే ఈ మాఘమాసంలోనే. దీన్నే మహామాఘీ అని కూడా ఈ మాఘమాసంలోనే అయింది. ఇలాంటి మాఘమాసాలు సూర్యుడిలోకి ప్రవేశించినప్పుడు, ఏది సూర్యుడిలో బృహస్పతి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనం గోదావరి పుష్కరాలు అంటాం. సింహరాశిలోకి బృహస్పతి ఎప్పుడు ప్రవేశిస్తే, బృహస్పతి సింహరాశిలోకి వెళ్ళినటువంటి దాన్ని అంటాం. ఈ మఘా నక్షత్రానికి అధిపతి ఎవరు? గురువు. కాబట్టి గురువు అధిపతి అయినటువంటి మఘా నక్షత్రంలో ఈ పుష్కరము అనేది గోదావరి పుష్కరం వస్తుంది. గోదావరి పుష్కరం మన ఒక్కళ్ళ దగ్గరే చేస్తామని మనం అనుకుంటాం. కాదు, గోదావరి పుష్కరం మన దగ్గర చేస్తాం. కుంభకోణంలో ఈ మహామాఘములో వచ్చేటువంటి దాన్ని మహామాఘి అంటారు. అక్కడ కుంభకోణంలో ఆల్వార్ ట్యాంక్ అని ఒక పెద్ద ట్యాంక్ ఉంది. 20 ఎకరాల పెద్ద ఇది. అది 10 లక్షల మంది పైన స్నానం చేస్తారమ్మా. ఆ రోజు నీళ్లు వాటంతట అవి లేచి వచ్చేస్తాయి. కోనేరండి? కోనేరు, పెద్ద కోనేరు, 20 ఎకరాల కోనేరు. అది వెళ్ళి స్నానం చేస్తారు. ఆ రోజు మాత్రమే ఆ నీళ్లు ఊరుతాయి. అంత పెద్ద విశేషంగా ఈ మాఘమాసం అంతా కూడా అందులో స్నానం ఖచ్చితంగా అందులో స్నానం చేస్తారు. కుంభకోణంలో చాలా విశేషం. మాఘ పౌర్ణమి మరీ విశేషం స్నానాలకి. ఎక్కడ ఉండేటటువంటి నదులన్నీ కూడా మనకి గంగా, సింధు, సరస్వతి చ యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, భీమరథి, ఇవన్నీ కూడా పీయూష, ఈ నదులన్నీ కూడా వెళ్ళిపోయి 12 నదులు ప్రధానంగా ఆ దాంట్లోకి వెళ్తాయి. కోటిహర్ అని కాశ్మీర్లో ఒకటి ఉంది. కాశ్మీర్లో మనకు తెలియందే ఉంది, మొత్తం ఇవాళ ముస్లిం జనాభానే కాశ్మీర్లో ఉన్నారు. ఈ కోటిహర్ అనేటటువంటి ట్యాంకు లోపల దగ్గర 11 ఏళ్ళు చుక్క నీళ్లు ఉండవు. మన పంచాంగంలో ఎప్పుడు బృహస్పతి ఈ సింహరాశిలోకి వెళ్తాడు అని రాస్తామో ఆ ఒక్క సంవత్సరమే దాంట్లో నీళ్లు వస్తాయి. 13 నెలలే. అంటే 11 సంవత్సరాలు ఉండవు. మన పంచాంగంలో రాస్తారు ఈ రోజు అని, ఆ రోజే అక్కడ నీళ్లు వస్తాయి. మరి ఎవడు పోయి తొట్లతోటైతే పోయారు కదా. మన పంచాంగానికి ఎంత ప్రకృతికి సన్నిహిత్యం ఉందో చూడమ్మా. వెళ్ళి అందులో కనుక స్నానాలు చేస్తే సమస్తమైన పాపాలు పోతాయి అని అక్కడ కుంభము చేస్తారు, ఇక్కడ కుంభముగా చేస్తారు. ఇది 3వ ప్రదేశం. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి చాలా చక్కటి అయినటువంటి మాఘి, దీన్నే మహామాఘి అని కూడా పిలుస్తారు.